దీవెనన్నకు చేరవచ్చు. మీకు అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో నా నిండు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు వసంత్ కుమార్ అండి. మాది ప్రక్కనే ఉన్న చంద్రల్ల గ్రామం. నాన్నగారు కూడా దేవుని సేవలో పనిచేస్తూ ఉన్నారు. పాస్టర్ యెహోషువ గారి చిన్న కుమారుని నేను. గడిచిన సంవత్సరం నవంబర్ నెల నుంచి నేను తీవ్రమైన బలహీనతను ఎదుర్కొన్నాను. నేను కూడా పరిచర్లో వాడబడుతూ ఉన్నాను. ప్రక్కనే ఉన్న చిరుచింతల సిఎస్ఐ సంఘానికి కాపరిగా ఉంటూ నాన్న పరిచర్లో కూడా నేను ముందుకు కొనసాగుతూ ఉన్నాను. నవంబర్ నెలలో నాకు వెన్నుపూసలో నొప్పి ప్రారంభమైంది. రోడ్లు సరిలేని కారణాన వెన్నులో నొప్పి వస్తుంది అనుకుని నేను ఆర్ఎంపీ డాక్టర్స్తో ట్రీట్మెంట్ చేయించుకోవడం, నవంబర్ డిసెంబర్ నెల అంటే క్రిస్మస్ మాసం అవడం, దేవుని పనిలో నేను ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాను. డిసెంబర్ నెలాఖరికి నేను ఇలా నిలవబడలేని పరిస్థితిలోనికి వెళ్ళిపోయాను. 2 వ్యక్తుల సహాయం అవసరమైంది. నేను లేవాలన్నా, నేను నడవాలన్నా, నేను పడుకోవాలన్నా 2 వ్యక్తులు నాతో ఉండి నన్ను లేపవలసిన పరిస్థితిలోనికి నేను వెళ్ళిపోయాను. జనవరి నెల 8వ తారీఖు మన గుడివాడ పట్టణంలో ఉన్న కరుణా హాస్పిటల్ డాక్టర్ గారు అమర్ చౌదరి గారు ఎంఆర్ఐ స్కాన్ రాశారు. ఎంఆర్ఐ స్కాన్ చేయించుకుని వస్తే ఎంఆర్ఐ స్కాన్లో వచ్చిన రిపోర్టు అది బోన్స్ క్యాన్సర్ లేదంటే బోన్ టీబీ అన్నట్లుగా వచ్చింది. అప్పుడే మే నెలలో అనుకుంటాను మన కుమార్ బాబు అన్న మీటింగ్స్ పెట్టారు. అక్కడికి ఆదాం రాజు గారు దేవుని వాక్యాన్ని చెప్పడానికి వస్తూ ఉన్నారని విని నేను వెళ్ళలేని పరిస్థితిలో నాన్నగారిని పంపించి దైవ సేవకులు కూడా క్యాన్సర్ వ్యాధి నుంచి స్వస్థత పొంది దేవుని చేత వాడబడుతూ ఉన్నారని విన్నప్పుడు నాన్నగారిని నేను పంపించి రమ్మంటే నాన్నగారికి ఫోన్ నెంబర్ ఇచ్చి నాతో మాట్లాడుతానని సేవకులు చెప్పడం, ఇంటికి వచ్చాక నాన్నగారు పాస్టర్ గారితో ఫోన్లో మాట్లాడించడం, దైవ సేవకులు నన్ను ఎంతగానో బలపరిచారో దేవుని మాటల చేత. ఆయనను నమ్మిన వారిని విడిచిపెట్టేవాడు కాదు దేవుడు. వాస్తవానికి నేను సాక్ష్యమంతా చెప్పాలేనంటే సమయం సరిపోదు. చాలా తక్కువ మాటలతో నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. జూన్ 8వ తారీఖు విపరీతమైన బ్లడ్ మోషన్స్ అయినాయి. ఆ రోజు శనివారం నాన్నగారు ప్రార్థనకు వెళ్ళడానికి రెడీ అయ్యి వెళ్ళిపోతూ ఉండగా నాకు చాలా తీవ్రమైన బలహీనత, లేవలేని పరిస్థితి వచ్చింది. ప్రాణం పోతూ ఉన్నట్లు అనిపించి, నాన్న ఈరోజు నాకేం బాగాలేదు, నువ్వు నాతో ఉండమన్నప్పుడు నాన్న విశ్వాసులకు ఫోన్ చేసి వారిని ఆరాధన జరిపించుకోమని చెప్పారు. ఆ రోజు నాన్న నాతో ఉన్నారు. వాష్రూమ్ వచ్చేలా ఉంది అనేసి నాన్న చేపట్టుకుని నేను వాష్రూమ్కు వెళ్తూనే నాకు తెలియకుండానే నా బట్టల్లో బ్లడ్ మోషన్ అవడం, అక్కడే నేను కుప్పకూలి పడిపోయాను. దగ్గర 10 నిమిషాల వరకు స్పృహ నాలో లేదు. వాస్తవానికి నేను చనిపోయాను అనుకున్నారు అందరూ. దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటనంటే 10 నిమిషాల తర్వాత స్పృహ వచ్చింది. కొంతసేపటికి నన్ను శుద్ధి చేసి ఇంట్లో పడుకుని పెట్టారు. జూన్ 9వ తారీఖు మళ్ళా అదే బ్లడ్ మోషన్స్ విపరీతం అవడంతో గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాం. వారు నా రిపోర్ట్స్ చూసి చెప్పిన మాట ఏంటంటే ఇక రోజులు మనిషే, ఇంకా బ్రతకటం అసాధ్యం, తీసుకుని వెళ్ళిపోండి అనేసి. తీసుకుని రావడానికి వారి మనసొప్పుక డాక్టర్లతో మాట్లాడి ట్రీట్మెంట్ చేపిస్తూ ఉన్నారు. ఇంకా తెలిసిన డాక్టర్ల ద్వారా ఎన్ఆర్ఐ హాస్పిటల్లో, మణిపాల హాస్పిటల్లో, పక్కనే ఉన్న బొమ్మిడాల ఏఓఐ హాస్పిటల్లో, గోపీచంద్ హాస్పిటల్, ఇలా ప్రముఖమైన క్యాన్సర్ స్పెషలిస్టులు ఉన్న హాస్పిటల్స్ అన్నిటికీ నా రిపోర్ట్స్ తీసుకుని వాళ్ళు వెళుతూ ఉన్నారు. అన్నయ్య నాన్నగారు రిపోర్ట్స్ పట్టుకొని ఎక్కడికి వెళ్ళినా డాక్టర్లు చెప్పిన మాట ఏంటనంటే ఇంకా నెలలు కూడా కాదు, రోజులు మనిషే, ఇంకా బ్రతకటం అసాధ్యం, తీసుకుని వెళ్ళిపోమని. కానీ దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటనంటే నేటికి నేను సజీవునిగా ఉండటానికి ప్రభు నా పట్ల గొప్ప కార్యాన్ని చేశారు. దగ్గర 2 నెలల పాటు నేను మంచంలోనే ఉన్నా. దేవుని ఒకటే అడిగాను, నేను నీ సేవ చేస్తున్నానయ్యా, ఎక్కడ కూడా నీ నామం అవమానపరచబడకూడదు. నీ చిత్తమైతే నీ సేవలు వాడబడటం అది మీకు ఇష్టమైతే నాకు మరలా ఒక అవకాశం ఇచ్చి నీ సాక్షిగా నన్ను నిలబెట్టుకొనమని నేను దేవుణ్ణి అడగగా, కానూరులో ఉన్న ఏఓఐ హాస్పిటల్లో ఒక సీనియర్ మోస్ట్ డాక్టర్ గారు ఉన్నారు. ఆయన దగ్గరకు రిపోర్ట్స్ తీసుకుని వెళితే ఆయన కూడా ఇలాగే చెప్పారనంట. రోజులు మనిషి అనండి తీవ్రమైన స్థితిలోనికి వెళ్ళిపోయింది. నాకు తలలో నుంచి అరికాలులోపు దగ్గర 10 చోట్ల క్యాన్సర్ గడ్డలు వచ్చాయి. అవి బ్లడ్ క్యాన్సర్ గడ్డలు. అవి ఇంకా కరగడం అసాధ్యం. అయినా మా వంతు మేము ప్రయత్నం చేయమంటే చేస్తాం. 6 కీమోస్ వరకు పెడతాం. కరెంట్ పెట్టడానికి కుదరదు, సర్జరీ చేయడానికి కుదరదు.
కీమోస్ మాత్రం మేము పెట్టి ప్రయత్నం చేయమంటే చేస్తాము, ఇక పైన మీ దేవుని చిత్తమని వారు నాన్నకు మాట ఇవ్వడం, నాన్నగారు కూడా దేవుని మీద ఆధారపడి ఎలాగో ఇంటికాడ పెట్టుకొనలేక హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించడానికి ముందుకు వెళ్ళారు. డాక్టర్ గారు అన్నారు 6 కీమోస్ అయినాక మరలా పెట్ స్కాన్ చేద్దాం, అప్పటికి కనుక ఏమైనా తగ్గుముఖం పడితే మీ అబ్బాయి బ్రతుకుతాడో, లేదనంటే మేము చేసేది ఏమీ లేదని. దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, ఒక్క కీమో పెట్టించుకుని ఇంటికి వచ్చాను, మరుసటి రోజు అండి వెన్నుపూస మీద ఈ లావు గడ్డ ఉంది. తెల్లారి లేచి చూసేసరికి వెన్నుపూస మీద గడ్డ నాకు కనిపించలేదు. 2 కీమోస్ అయిపోయినాయి, 3 కీమోస్ అయిపోయినాయి. 3వ కీమో అయినాక పెట్ స్కాన్కి వెళ్తే శరీరంలో దగ్గర దగ్గర 15 చోట్ల ఉన్న క్యాన్సర్ కణితలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. చాలా 90% వరకు క్యాన్సర్ గడ్డలు కరిగిపోయినాయని డాక్టర్ చెప్పారు. మిగతా 3 కూడా పెట్టి చూద్దామండి, మ్యాక్సిమం మొత్తం క్యూర్ అయిపోయే అవకాశం ఉందని డాక్టర్ చెప్పారు. 6 కీమోస్ అయిపోయినాక మరలా తిరిగి చెకప్కి వెళ్ళి పెట్ స్కాన్ చేయిస్తే దేవుడిచ్చిన రిపోర్ట్ ఏంటనంటే శరీరంలో ఎక్కడ కూడా క్యాన్సర్ వ్యాధి లేదు అని డాక్టర్ రిపోర్ట్ ఇవ్వడానికి ప్రభు కృపను చూపించారు. ఇదంతా నేను ఎందుకు చెప్తూ ఉన్నానంటే, మరణ పడకల మీద ఉండగా నేను దేవుణ్ణి ప్రార్థన చేయగా దేవుడు స్వరం ద్వారా 91వ కీర్తన 15వ వచనం 2వ లైన్లో శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అనే మాట ద్వారా ప్రభు నాతో మాట్లాడారు. ఆ మాట ద్వారా ప్రభు నాతో మాట్లాడినప్పుడు నేను ప్రభువుని ఒకటే అడిగాను, అయ్యా నేనున్న శ్రమలో నన్ను విడిపిస్తే నీ సాక్షిగా నేను నిలబడతానయ్యా, మరింత నీ పరిచర్యలో నేను ముందుకు కొనసాగుతానని దేవుని పాదాల చెంత ప్రార్థించగా దేవుడు ఇటు ఆరోగ్యాన్ని నాకు అనుగ్రహించాడు. మీ అందరి ప్రార్థనలో నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి.